చెప్పుంటే ఈ పాటికి దాన్ని కవర్ చేస్తూ చాలా నాటకాలు ఆడుతుండేవాడు. అవును, నాటకాలు బాగానే ఆడతాడు. ఆల్రెడీ 3 నెలల నుంచి నా దగ్గర నాటకాలు ఆడుతున్నాడు కదా. అయినా ఒక్క మాట నాతో చెప్తే ఏమవుతుంది? నేను వాడి ఇష్టాన్ని కాదన్నని తెలుసు కదా. చూద్దాం ఎప్పుడు చెప్తాడో చెప్పని. ఇంతవరకు నన్ను ప్రేమిస్తున్న సంగతి నాకే చెప్పలేదు. నేను ఓకే అంటానో లేదో తెలియకుండా మీకు మాత్రమేం చెప్తాడు? నేను చూస్తాను ఎన్ని రోజులు ఈ నాటకాలు ఆడతాడో, ఎప్పుడు చెప్తాడో. ఇక్కడ ఆపండి. ఇదేనా మీ ఆఫీస్? అవునండి. ఎంతమంది పనిచేస్తారమ్మా? నేను, నాకు అసిస్టెంట్. ఆ అసిస్టెంట్ మీ కొడుకే అని ఇంకా మీకు తెలియదు అనుకుంటా. సరేనండి, వెళ్తాను. వెళతాను కాదమ్మా, వెళ్ళొస్తాను అనాలి. వీలు చూసుకుని ఇంకొకసారి ఇంటికి రమ్మా. ఎప్పుడో ఎందుకు? ఈరోజు సాయంత్రం ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేస్తున్నాం, తప్పకుండా రావాలి. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? ఓ, వాడింట్లో ఉంటాడనా? ఉంటే ఉండని, అప్పుడే కదా తమాషా. నువ్వు సడన్ గా ఇంటికి రావాలి. అప్పుడు కూడా నాకు తెలియకుండా మేనేజ్ చేస్తాడా, లేకపోతే మేనేజ్ చేయలేక చెప్పేస్తాడా? తేలిపోవాలి. అన్నట్టు ఇల్లు గుర్తుంది కదా? ఏదో హడావిడిలో తీసుకువెళ్ళాను కదా, మర్చిపోయి ఉంటావు. ఉండు, ఇదిగో విజిటింగ్ కార్డ్. అడ్రస్ ఇందులో ఉంది. తప్పకుండా రావాలి. ఎదురు చూస్తుంటాను మరి. మిస్టర్ వినయ్ అలియాస్ విక్రమ్, ఇంత నాటకం ఆడతావా? చెప్తా. వ్రతం టైంకి ఇంట్లో తప్పకుండా ఉండాలి. కానీ బంగారం వదులుతుందో లేదో, ఏం చెప్పి బయటపడాలి? అసలు ఈ మధ్య మన మీద డౌట్లు ఎక్కువైపోతున్నాయి. కరెక్ట్ రీజన్ చెప్పాలి. డౌట్ రాకుండా యాక్టింగ్ చేయాలి. ఆ ఇల్లుందక్క ఇంద్రభవనమే అనుకో. అంత ఆస్తికి వారసుడై ఉండి నీ ప్రేమ కోసం నీ దగ్గర అసిస్టెంట్ గా జాయిన్ అయ్యాడంటే నిన్నెంత ఎక్కువ ప్రేమిస్తున్నాడో అర్థం చేసుకో అక్క. గుడ్ మార్నింగ్ మేడం. అక్కడే ఉండిపోయారేంటి? రండి మేడం. ఏంటి మేడం కొత్తగా చూస్తున్నారు? కొత్తగా కనిపిస్తుంటేను. నేను కొత్తగా కనిపించడం ఏంటి మేడం? ఈ షర్ట్ కొత్తదంతే. మళ్ళీ షర్ట్ బాగుంది, చాలా కాస్ట్లీ అనుకుంటున్నారేమో. కోటిలో ఫుట్పాత్ మీద కొన్న షర్ట్ మేడం, 200. ఏం యాక్టింగ్ చేస్తున్నారు? ఏమన్నారు మేడం? ఏం లేదమ్మా, ఈ డ్రెస్ లో యాక్టర్లా ఉన్నావు అంటున్నాను. థ్యాంక్స్ మేడం. ఏదో మీ అభిమానం కొద్దీ అంటున్నారు కానీ
మీతో పోలిస్తే మేమెంత మేడం? మొన్న లంగావోణిలో ఉన్నారు మేడం, కుందనపు బొమ్మలా మెరిసిపోతున్నారనుకోండి. ఆ కుట్టు మిషన్ని పొగుడుతున్నాడేంటి? మిమ్మల్ని నా బట్టల్లో చూస్తున్నప్పుడు ఏమైనా మాట్లాడొచ్చు అనిపిస్తుంది మేడం. ఎప్పటినుంచో నా మనసులో మాట చెప్పాలనుకుని చెప్పకుండా ఉండిపోయాను మేడం. ఏమా ఇక్కడ కబుర్లు ఏమిటమ్మా అని పంపించేశానక్క. అవును, మొన్న కూడా నాకేదో చెప్పాలనుకున్నావు కదమ్మా, ఇప్పుడు చెప్పు. ఇదేంటి ఇంత సడన్గా అడిగేసింది? చెప్పేయాలా? పర్వాలేదు, చెప్పమ్మా. ఇప్పుడు లంగా ఓణి వేసుకురావడం కుదరదు గాని చెప్పు. చెప్పేస్తున్నా మేడం, చెప్పేస్తున్నా. చెప్పమనే అంటున్నాను కదా, చెప్పమ్మా. ఐ లవ్ యూ మేడం. ఐ లవ్ యూ మేడం. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ మేడం. మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నానంటే జీవితాంతం మిమ్మల్ని ఇలాగే చూస్తూ బతికేయాలనిపించేంతగా ప్రేమిస్తున్నాను మేడం. ఏంటమ్మా, ఏదో చెప్తానని చెప్పి అలా చూస్తూ ఉండిపోయావు? ఏం చెప్పలేదా మేడం? లేదమ్మా, ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పు. మేడం, అది ఈరోజు మధ్యాహ్నం ఒక ఫంక్షన్ ఉంది, క్యాటరింగ్కి ఒప్పుకున్నాను. మీరు లీవ్ ఇస్తే. ఇంట్లో సత్యనారాయణ వ్రతం ఉంది కదా, క్యాటరింగ్ అని అబద్ధం చెప్పి లీవ్ అడుగుతున్నట్టున్నాడు. ఇప్పుడు చెప్తా. మొన్న ఆ పిచ్చోడి దగ్గర కూడా ఇదే అడుగుదామనుకున్నావా? ఇదే మేడం, ఇదే. ఓ అలాగా. కానీ ఈరోజు నాకు తెలిసిన వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ వ్రతం ఉంది, జమ్మాని ఇన్వైట్ చేశారు. నా బదులు నిన్ను పంపిద్దాం అనుకున్నానే. ఇప్పుడు నువ్వు క్యాటరింగ్కి వెళ్ళిపోతే ఎలాగమ్మా? మేడం మేడం, ముందే మాటిచ్చాను మేడం. ఇప్పుడు వెళ్ళకపోతే బాగోదు మేడం. ప్లీజ్ మేడం, ప్లీజ్ మేడం. మేడం ప్లీజ్ మేడం, ప్లీజ్. అవును, నువ్వు క్యాటరింగ్కి వెళ్ళేది నన్ను వ్రతానికి పిలిచిన ఇల్లు రెండు ఒకటే అయితే బాగుంటుంది కదా. నీ పని నా పని రెండు అయిపోతాయి. లేదు, అలా జరిగే ఛాన్సే లేదు మేడం, లేదు. ఇదిగో విజిటింగ్ కార్డ్, అడ్రస్ ఇందులో ఉంది. తప్పకుండా రావాలి. ఎదురు చూస్తుంటాను మరి. జేమో, ఒకసారి ఈ అడ్రస్ చూడమ్మా. ఈ ఇంటికి వెళ్తున్నావేమో. ఛాన్సే లేదు మేడం. బంగారానికి అమ్మకి పరిచయం ఉంది కదా, వ్రతానికి పిలిచినట్టుంది. డైరెక్ట్గా వచ్చేసుంటే అడ్డంగా బుక్ అయిపోయి ఉండేవాణ్ణి. ఏం ఆలోచిస్తున్నావమ్మా? నువ్వు వెళ్ళేది ఈ ఇంటికి కదా? లేదు, ఈ ఇంటికి కాదు మేడం. నేను వెళ్ళేది బ్యాచులర్ పార్టీకి. ఈ వ్రతాలవి మన వల్ల కాదు మేడం. అడ్రస్ సరిగా చూడమ్మా. లేదు మేడం, అసలు ఈ ఏరియాకే ఎప్పుడు వెళ్ళలేదు.
సరేమా, ఒక పని చేయి. నీ క్యాటరింగ్ అయిపోయాక అట్నుంచి అటే ఈ ఇంటికెళ్ళి నా తరపున వాళ్ళని కలిసిరా. కలిసి రావడమే కదా మేడం? ఓకే మేడం, ఓకే. నాకు నమ్మకం లేదమ్మా. మీరు చెప్పాక కూడా నేను వెళ్లకుండా ఉంటానా మేడం? నువ్వు వెళ్ళి ఆ ఫ్యామిలీతో ఒక సెల్ఫీ దిగి పంపించు, అప్పుడు నమ్ముతాను. ఓకేనా? ఓకే మేడం. టీ ఏమన్నా కావాలా మేడం? వద్దులేమా, ఇంతకు ముందంటే ఓకే గాని ఇంత తెలిసాక నీతో టీ తెప్పించుకోవడం బాగోదు. ఏమన్నారు మేడం? అదేనమ్మా, ఇప్పుడు నువ్వు అర్జెంటుగా వెళ్ళాలి కదా, ఇప్పుడు నీతో టీ తెప్పించుకోవడం బాగోదు అంటున్నాను. నువ్వు వెళ్ళిరమ్మా. ఓకే మేడం. నా దగ్గరే నాటకాలు ఆడతావా? అసలు నాటకాలు ఆడితే ఎలా ఉంటుందో చూపిస్తాను. బండి కట్టేసి చాలా సేపు అయింది, ఇంతవరకు ఎక్కడ తగలడ్డావురా? అమ్మా, ఫోన్ కొనడానికి వెళ్ళానమ్మా. 3000 ఎలా ఉందో చూడు. అమ్మో అమ్మో అమ్మో, 3000 ఉన్న ఫోను బాగానే పనిచేస్తుంది కదరా, మళ్ళీ ఎందుకు కొన్నావు? చేతులు పైసలు ఆడితే ఉంచవు, ఏదో సచ్చినోడని. అమ్మా తిట్టుకే, ఇది మామూలు ఫోన్ కాదు, స్మార్ట్ ఫోను. అందులో ధరణి ఫోటో పెట్టుకోవడానికి అవటం లేదు, అందుకే స్మార్ట్ ఫోన్ కొనుక్కున్నా. తిడతావేంటి? తిట్టాలా కొయ్యాలా? మీ తాత సచ్చి నాళ్ళయింది, 100 రూపాయలు దండగాని ఇంతవరకు ప్రేమ కట్టి లోపల పెట్టలేదు. ఇప్పుడు దాని ఫోటో పెట్టుకోవడానికి 3000 పెట్టి ఫోన్ కొంటావా? ఇప్పుడే ఇన్ని సోకులు పోతున్నావంటే పెళ్ళయ్యాక మొత్తం ఇల్లు గుల్ల చేసేలా ఉన్నావే. ఇక నుంచి కళ్ళపెట్లు చేయబెట్టి చెప్తాను, చెయ్యని చేస్తాను కూడా. నేనేమి గల్లాపెట్లో పైసలు తీయలేదు. ఆదిత్య బాబు 10,000 ఇచ్చాడు కదా, ఆ పైసలతో కొన్నా. ఏ పైసలు అయితే ఏదో సచ్చినోడా, రూపాయి కట్నం కూడా తేవడం లేదురా. అది దానికోసం పైసా ఖర్చు పెట్టినా ఊరుకునేది లేదు చెప్తున్నా. దాని సోకులు నీ సరదాలు తీరాలంటే 10 లక్షలు కట్నం తెమ్మని చెప్పు. కట్నమా? అసలే వాళ్ళ అక్క లాయరు, కట్నం అడిగితే జైల్లో పెడతారు. అసలే నీ నోరు చెయ్యి ఆడకపోతే ఉండలేవులే అమ్మా, జైల్లో అస్సలు ఉండలేవు, వద్దులే. దానికి భయపడే పెళ్లి కొప్పుకుందాన్రా, లేకపోతే పైసా కట్నం తీసుకోకుండా పెళ్లి కొప్పుకుంటానా? రా మళ్ళీ ఎక్కడికి రా? ఫోన్లో పెట్టుకోవడానికి ధరణి ఫోటో కావాలి కదా, ధరణి దగ్గరికి వెళ్ళి ఫోటో తీసుకొని వస్తా. ఆ లాయరమ్మ చెప్పింది నిజమే. ఇప్పుడు వీడు పూర్తిగా దాని మాయలో ఉన్నాడు. కట్నం ఇవ్వట్లేదు కదా అని పెళ్ళొద్దన్నాను, కానీ వీడు ఆగేలా లేడు. అది పెళ్ళై ఇంట్లో అడుగు పెట్టని అప్పుడు ఆడిస్తాను ఆట. పోనీ బాబాయ్, ఎందుకమ్మా నీకు ఈ కట్టం? టైలర్ రిక్షా చూస్తుంది ఏంటి?
బాబు నీకెందుకు బాబు? ఇదేంటి పెద్దాయనకు ఒక్కసారిగా బలం వచ్చినట్టు ఇంత వేగంగా లాగుతున్నాడు? టైలర్ చూస్తావేంటి? నేను ఒక్కడనే లాగలేను, నువ్వు కూడా తోయి. షాప్ ఇదే బాబు, ఇక్కడ ఆపు. చాలా గొప్ప సాయం చేశారమ్మా. ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాల. ఏ టైలర్ ఆగు, ఆగు టైలర్. కుట్టు మిషన్ ఇంకా రోడ్డు పక్కన అట్లేయడం కూడా అయిపోయిందా? ఇప్పుడు కొత్తగా రిక్షాలు తోయడం మొదలు పెట్టావు. నాకు కొంచెం అర్జెంట్ పనుంది, నేను వెళ్ళాలి. ఇది టూ మచ్ టైలర్. నేను మాట్లాడమంటే పనుందని చెప్పి వెళ్ళిపోతావా? నాతో మాట్లాడడం ఇష్టం లేకనే వెళ్ళిపోతున్నావు కదా? లేదండి, నిజంగా నాకు పనుంది. అలాగే వెళ్దులే కానీ ఈరోజు సాయంత్రం మా ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం ఉంది, నువ్వు రావాలి. తను ఆదిత్య, మా చిన్నబ్బాయి. మీ ఇంట్లో వ్రతానికి నేనెందుకు రావాలి? రావటం కుదరదు. ఎందుకు కుదరదు? నీకు పూజలు అవి ఇవి అంటే చాలా ఇష్టం కదా. నాకు వేరే పనుందని చెప్తున్నాను కదా. పని చూసుకునే రా టైలర్, వ్రతం సాయంత్రం కదా. నాకు కూడా సాయంత్రమే పనుంది, అస్సలు రావటానికి కుదరదు. నువ్వు కావాలనే రానంటున్నావు టైలర్. మా ఇంటికి రావడం నీకు ఇష్టం లేదు. ఆ రోజు మీ ఇంటి వరకు తోడుగా వస్తానంటే వద్దన్నావు. ఈరోజు మా ఇంటికి వ్రతానికి రమ్మంటే రానంటున్నావు. అయినా ఆ శంకరయ్యని పెళ్లి చేసుకుని ఎలాగో జగిత్యాలు వెళ్ళిపోతావు కదా. తర్వాత నన్ను ఎలాగో కలవు, మా ఇంటికి వచ్చే ఛాన్స్ కూడా ఉండదు. అందుకే ఇప్పుడు నువ్వు తప్పకుండా రావాలి టైలర్. హలో అక్క. ఎదిగో అక్క, వచ్చేస్తున్నాను. చెప్తే వినలేదు, ఫోన్ కూడా వచ్చింది చూడండి. అర్జెంట్ పనుంది, వెళ్ళాలి. ఆగు టైలర్, నాకు అదంతా తెలీదు. నువ్వు ఈరోజు మా ఇంటికి వస్తున్నావు అంతే. నన్ను మర్చిపోతున్నానని మీ అమ్మగారికి చెప్పారు కదా, మళ్ళీ మీ ఇంటికి నన్నెలా తీసుకెళ్తారు? నిన్ను మర్చిపోతున్నానని చెప్పడానికే రమ్మంటున్నాను టైలర్. పూర్తిగా నిన్ను మర్చిపోతున్నాను అని మా అమ్మకి నేను చూపించి మరీ చెప్పాలి. అప్పుడే అమ్మ ప్రశాంతంగా ఉంటుంది. అందుకోసమైనా నువ్వు రావాలి టైలర్. అరే, నాకు కుదరదని చెప్తున్నాను కదా, అర్థం చేసుకోరేంటి? నువ్వు రావాల్సిందే టైలర్, లేదంటే వదలను. వస్తానని చెప్పి వెళ్ళిపో ప్లీజ్ టైలర్. వస్తానని చెప్పి వెళ్ళిపో టైలర్. నాకు టైం అవుతుంది. నేను వస్తానని చెప్తే గానీ వదిలేలా లేరు. ఏం చెయ్యాలి? వస్తానని చెప్పు టైలర్. సరే, వస్తాను. నిజంగా వస్తావు కదా? వస్తాను. థ్యాంక్స్ టైలర్, థ్యాంక్ యూ సో మచ్.